బీఆర్ఎస్ తీరుతో సమాజం 100 ఏళ్లు వెనక్కిపోయేలా ఉందని మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలు అన్ని వర్గాల్లో ముందుకు పోతుంటే వారిని కించపరిచేలా బీఆర్ఎస్ నేతలు కామెంట్స్ చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ పోస్టులపై సీతక్క ధ్వజమెత్తారు. దొరల రాజ్యాన్ని మళ్లీ తీసుకురావాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అనేక దుష్ప్రచారాలు చేసి భర్తలను తాగిచ్చి కొట్టించినటువంటి సందర్భాలు అవన్నీ కూడా బయట ఎదుర్కొని ఈరోజు మహిళలు లక్షలాది మంది మహిళలు సంఘాలుగా ఏర్పడి కుటుంబాలను చూసుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, ఊర్లు వెళ్తున్నారు, ఊర్లలో ప్రజాప్రతినిధులు ఉన్నారు, రాష్ట్రాలు జిల్లాలు వెళ్తున్నారు. కానీ బీఆర్ఎస్ లో ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి ఫ్యూడల్ భావజాలం మాత్రం ఆడోళ్లను ఆడ కూతుళ్లను అత్యంత అవమానకరంగా మరి ట్రోల్ చేసి 1000 ఏళ్ళు వెనుకకు నెట్టాలి, మళ్ళీ దొరతనమే ముందుండాలన్నటువంటి దుష్ట సాంప్రదాయాన్ని వాళ్ళు సోషల్ మీడియాల ద్వారా ప్రచారం చేస్తారు. సమాజంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఆలోచించండి. అదేవిధంగా ఆడబిడ్డల్ని కన్నా తల్లిదండ్రులు కానీ సపోర్ట్ చేసే మా అన్నదమ్ములు కూడా ఆలోచించి ఈ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఇలాంటి దుష్ప్రచారానికి చెక్ పెట్టాలి. ఆమె ఒక ఇన్ఛార్జ్ మంత్రిగా పోతే, ఒక ఎమ్మెల్యే ఒక దండేస్తే, దాన్ని ఒక ఎంపీ దండేస్తే దాన్ని కూడా అత్యంత దుర్మార్గంగా నీచంగా ప్రచారం చేస్తున్నారు. మీకు అక్క చెల్లెలు లేరా? మీకు బిడ్డలు లేరా? మీ ఇంట్లో అమ్మలు లేరా? ప్రతి ఒక్కరు తప్పు చేసిన వాళ్ళంటే తప్పు మాట్లాడితే కదా, ఇట్లాంటి వాటిని కూడా ఈ రకంగా మాట్లాడితే ఆడవాళ్ళు ఇంకా రాజకీయాల్లోకి రాగలుగుతారా? కనీసం ఇప్పటికే పని ప్రదేశాలలో అక్కడ ఇక్కడ సమాజంలో లైంగిక వేధింపులు, అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయి. దాన్ని అరికట్టాలని మనం మాట్లాడుతూ ఇవాళ ముందుకొచ్చేటువంటి మహిళల మీద ఈ రకంగా ట్రోల్ చేసి అవమానించి కుటుంబాల మధ్య చిచ్చులు పెట్టేటువంటి దుర్మార్గులారా బీఆర్ఎస్